హాయ్ బుజ్జాయిలు, నేను మీ కథల నేస్తం రేణు. మీకు మంచి మంచి కథలు, నీతి కథలు, అడవి కథలు, చందమామ కథలు చెప్తాను. బుద్ధిగా ఊకొడతారా? ఈరోజు మన కథ ఏంటంటే తిండిపోతు చింటూ. అనగనగా ఒక ఊరిలో చింటూ అని ఓ చిట్టెలకు ఉండేది. అది చిట్టెలకే కానీ మహా తిండిపోతు. చూడ్డానికి చెయ్యంతే ఉన్నా బోల్డ్ అంత తిండి తినేది. ఒకసారి వర్షాకాలం వచ్చింది. అసలే వర్షాకాలంలో ఆహారం దొరకదు. దానికి ఆ రోజు రోజంతా తిరిగినా తినడానికి ఏం దొరకలేదు. పక్కనే ఉన్న అడవిలో కూడా బాగా తిరిగింది. తిరిగి 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 అలసిపోయింది. దానికి నీరసం వచ్చింది, ఏడుపు కూడా వచ్చింది. కానీ ఏం చేస్తుంది? అలాగే నీరసంగా వెతుక్కుంటూ మళ్ళీ ఊరిలోకి వచ్చేసింది. ఊరి చివర ఒక ఇంటి బయట ఒక ఇనుప డ్రమ్ములో కొన్ని మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. దానికి సంతోషం వేసింది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ డ్రమ్ము ఎత్తుకి ఎగరలేకపోయింది. ఒక్కసారి ఎగురుతుంది, సగం వరకు డామ్మని కింద పడుతుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఈసారి ఇంకొంచెం పైకి ఎగురుతుంది, మళ్ళీ డామ్మని కింద పడుతుంది. డ్రమ్ ఏమో ఇంత పొడుగుంది, అదేమో చెయ్యంతే ఉంది, అదే ఎగరలేకపోతుంది. అట్లా ప్రయత్నం చేసి చేసి కింద పడి అసలు ఇంకా నీరసం వచ్చింది దానికి. ఇట్లా కాదు, ఇంకేదన్నా ఆలోచన చేద్దామని అది డ్రమ్ చుట్టూ తిరిగి చూసింది. ఎక్కడన్నా ఒక రంధ్రం ఉంటే లోపలికి వెళ్ళిపోవచ్చు కదా మరి అని చుట్టూ చూస్తూ ఉంటే డ్రమ్ము కింద దానికి ఒక చిన్న రంధ్రం కనిపించింది. అమ్మయ్య అనుకొని అదేం చేసింది, ఆ రంధ్రం ద్వారా మెల్లమెల్లగా డ్రమ్లోకి దూరింది. దూరితే ఇంకేముంది, బోలెడు మొక్కజొన్న పొత్తులు. అవన్నీ చూసేసరికి అది ఎగిరి గంతేసింది. అసలే ఆకలితో ఉంది కదా. ఏం చేసింది, తింటూ పోయింది. అది కడుపు నిండిపోయింది, ఆగలేదు. ఇంకా తింటూనే ఉంది. ఇన్ని ఉన్నాయి కదా, తినేసేయచ్చు అనుకుంటుంది. తింటుంది. అట్లా తినేసరికి దాని పొట్ట ఏమైపోయింది, ఉబ్బిపోయింది. ఇంతలావు అయింది పొట్ట. కాసేపు అయినాక అది చుట్టూ చూసుకుంది. చీకటి పడిపోయింది. అప్పుడు దానికి ఎవరన్నా వస్తారేమో, వస్తే ఎట్లా బయటికి వెళ్ళడం కష్టం కదా అని భయం వేసింది. అప్పుడు తెలివి తెచ్చుకొని మెల్లగా వచ్చిన రంధ్రంలో నుంచి బయటికి వెళ్దామని ప్రయత్నం చేసింది. ఆ రంధ్రం చిన్నగా ఉంది. అదే అప్పుడు లోపలికి వస్తున్నప్పుడు సన్నగా ఉంది కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడేమో పొట్ట ఇంత లావైపోయిందే, అది బయటికి రాలేకపోయింది. మెడ వరకు బయటకు వస్తుంది, పొట్ట లోపలే ఉండిపోతుంది. మెడ వరకు బయటకు వస్తుంది, పొట్ట లోపలే ఉండిపోతుంది. ఇట్లా ఎన్నిసార్లు ప్రయత్నించినా పొట్ట బయటకు రావట్లేదు. అసలే పొట్ట నిండా తినిందా, బలవంతంగా పొట్టను తోస్తుంటే పొట్ట నొప్పి వస్తుంది. ఆ డ్రమ్ము గుచ్చుకుంటుంది. దానికి ఏం చేయాలో తోచలేదు. ఇంకా చివరికి ఏం చేసింది, పోనీ పైకి ఎత్తుగా ఎగిరి మొక్కజొన్న పొత్తుల వరకు వచ్చేసి అక్కడి నుంచి పైకి ఎగిరి దూకుదామని ప్రయత్నం చేసింది. పొట్ట నిండుగా ఉంది, ఆయాసం వస్తుంది తప్పితే ఎగరలేకపోతుంది. అది ఇంకేం చేస్తుంది పాపం, ఏం చేయలేక ఎవరన్నా వస్తారేమో అని భయంతో పొట్ట నొప్పితో అలాగే ఉండిపోయింది ఆ డ్రమ్ములో. 1-2 రోజులు క్షణం భయమే. ఎవరన్నా వస్తారేమో, వస్తే కదలలేను, వాళ్ళు చితక బాధేస్తారు, నేను చచ్చిపోతానేమో అని భయం. కానీ బయటికి వెళ్ళలేదు. అలాగే 2 రోజులు రాత్రి పగలు భయంగా గడిపింది. 1 రోజు అయినాక దానికి కొద్దిగా ఆకలేసింది. అయినా కానీ అమ్మో తింటే మళ్ళీ పొట్ట లావైతుందేమో, మళ్ళీ పొట్ట నొప్పి వస్తుందేమో, నేను బయటికి పోలేనేమో, నేను తినను బాబు అనుకొని ఇంకొక రోజు పొట్ట తగ్గే వరకు, తిన్నదంతా అరిగే వరకు అక్కడే ఉండిపోయింది. అప్పుడు కొంచెం పొట్ట తగ్గిన తర్వాత బాగా ప్రయత్నం చేసి మెల్లగా వచ్చిన రంధ్రంలో నుంచి బయటకు వచ్చేసింది. అమ్మయ్య అని అప్పుడు గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకొకసారి ఎక్కువ ఆహారం ఉంది కదా అని
చస్తే కడుపుకి మించి నేను తినను, బాబోయ్ నాకు బాగా బుద్ధి వచ్చింది అని తన కలుగులోకి వెళ్ళిపోయి హాయిగా పడుకుంది. అది కథ. పిల్లలు, మీరు కూడా సెలవులు కదా అని అమ్మ చేసిన అప్పచ్చులు చాలా ఎక్కువ తిన్నారంటే కడుపు నొప్పి వచ్చి 2-3 రోజులు అన్నం కూడా తినలేరు. అందుకే మరి అమ్మ చెప్పినట్లు విని అమ్మ ఇచ్చినవి తినండి, మారాయం చేయకుండా. ఎక్కువ తినాలనిపిస్తే చింటూని గుర్తు చేసుకోండి, బాబోయ్ మాకు ఇవే చాలు అంటారు. మరి సరేనా? అది బుజ్జాయిలు చింటూ కథ. ఎలా ఉంది మీకు ఈ కథ? మీకు నచ్చితే అమ్మ నాన్నకి చెప్పి నా ఛానల్ లైక్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మంచి కథలు కావాలని అమ్మ వాళ్ళతో చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. సరేనా? ఉంటాను. బై బై. మీ కథల నేస్తం రేణు.